విజయవాడ వద్దాం. విజయవాడలో క్రైమ్ కలకలం రేపుతోంది. రామచంద్ర ప్రసాద్ అనే వ్యక్తి హత్య కేసులో నిందితుడికి టీడీపీతో సంబంధం ఉన్నట్టుగా తెలుస్తోంది. మృతుని కుటుంబ సభ్యులు ప్రాణ భయంగా బ్రతుకుతున్నారు. హత్య జరిగి వారం గడుస్తున్న బాధిత కుటుంబాన్ని టీడీపీ నేతలు పరామర్శించలేదు. ఇక అదే రోజు సింగనగర్ మద్రసాలో కరిష్మా అనే అమ్మాయి మృతి చెందింది. ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోయిందని నిర్వాహకులు అంటున్నారు. అమ్మాయి మృతిపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమగ్ర విచారణ జరిపించాలని మహిళా కమిషన్ ఆదేశించినట్టుగా కూడా చూస్తున్నాం. దీనిపైన అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, చెప్పండి. ఎస్ఆర్ విజయవాడలో రామచంద్ర ప్రసాద్ హత్య అయితే కలకలం రేపింది. వారం రోజుల క్రితం హత్య జరిగిన ఇప్పటికీ కూడా ఆ సంఘటన తలుచుకుని విజయవాడ ప్రజలైతే బెంబలెత్తిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రేమోన్మాది కన్న కూతురు ఎదుటే కన్న తండ్రిని హత్య చేశాడు. అది కూడా అత్యంత రద్దీగా ఉండే బందర్ రోడ్డుకి సమీపంలో ఈ ఘటన జరిగింది. అయితే ఈ ఘటనలో కీలకంగా ఉన్న గడ్డం మణికంఠ ఎవరైతే ఉన్నారో ఈయనకి టీడీపీ కార్యకర్తలతో సంబంధాలు ఉన్నాయంటూ వైఎస్ఆర్సీపీ నేతలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. నిన్న వైఎస్ఆర్సీపీ నేత పోతిన మహేష్ కూడా ఫోటోలతో సహా చూపించిన పరిస్థితి. ఇక్కడ స్థానికంగా ఉన్న ఎంపీతో ఆయన ఉన్న ఫోటోలు, చంద్రబాబు నాయుడుతో ఉన్న ఫోటోలు, ఇతర నేతలతో ఉన్న ఫోటోలన్నీ కూడా చూపించారు. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత ఫోటోలు బయటకు వచ్చిన తర్వాత వెంటనే ఆయన ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ గడ్డం మణికంఠకు సంబంధించిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము పర్మనెంట్గా క్లోజ్ అయిన పరిస్థితి, ఓపెన్ అవ్వకుండా ఉన్నాయి. ఇది ఎవరు చేశారనేది కూడా పోతిన మహేష్ ప్రశ్నిస్తున్నాడు. ఈ మర్డర్ వెనకాదల ఒక గడ్డం మణికంఠే ఉన్నాడా, ఆయనతో పాటు ఒక బ్యాచ్ ఉందా అనేది కూడా ఒక అనుమానాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే చెప్పిన సంఘటనలో ఒక బైక్తో పాటు వచ్చి గుద్దాడు, రామచంద్ర ప్రసాద్ కింద పడిన తర్వాత వెంటనే నరికాడని చెప్తున్నారు. ఒకళ్ళ వల్ల ఇది సాధ్యం కాదు, ఇంకెవరైనా మణికంఠకి సహకరించారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేయాలంటూ ఆయన కోరుతున్న పరిస్థితి. మరొక పక్క గంజాయి బ్యాచ్తో కూడా మణికంఠకి సంబంధాలు అనే వార్తలు వస్తున్నాయి. ఈ కోణంలో కూడా దాని మీద దర్యాప్తు చేయాలని చెప్పి ఆయన కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరొక పక్క కరిష్మా మృతికి సంబంధించి మదర్సాలో ఉండి చదువుకుంటున్న కరిష్మా 17 ఏళ్ల కరిష్మా మృతి చెందారు. అయితే అది ఫుడ్ పాయిజన్ అని చెప్పి నిర్వాహకులు చెప్తున్నప్పటికీ తల్లిదండ్రులు మాత్రం ఖచ్చితంగా ఇది హత్య అంటూ వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే బాడీ మీద గాయాలు ఉన్నాయి, ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేయాలంటూ వాళ్ళు కూడా వాళ్ళ ఆందోళన చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ రెండు సంఘటనలు ఒకే రోజు జరగడం విజయవాడలో కొంచెం కలకలం రేపిందని చెప్పొచ్చు. హరి, అయితే ఫుడ్ పాయిజన్ ఒక్కరికే జరగదు కదా, విద్యార్థులందరూ కలిసి భోజనం చేస్తుంటారు. అక్కడ ఫుడ్ పాయిజన్ ఒకరికే జరగడం ఏంటి అనే అనుమానం కూడా వ్యక్తం అవుతుంది కదా. ఏమంటారు కుటుంబ సభ్యులు, పోలీసులు? సరే, అంటే దీంట్లో పెద్ద హైడ్రామా నడిచినట్టు అయితే తెలుస్తుంది. ఎందుకంటే ఫుడ్ పాయిజన్ జరిగింది, మీ అమ్మాయి హాస్పిటల్ ఉందని కుటుంబ సభ్యులకి మదర్సా నిర్వాహకులు తెలిపారు. అప్పటికే హాస్పిటల్ కూడా మరొక 8 మంది అమ్మాయిల్ని ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పి నిర్వాహకులు తీసుకొచ్చారు. అయితే వాళ్ళందరికీ కూడా హెల్త్ బాగానే ఉంది అంటూ వైద్యులు తిప్పి పంపించిన పరిస్థితి. అయితే అది 2 రోజుల ముందు జరిగింది, మేము ట్రీట్మెంట్ ఇచ్చాము కాబట్టి అంతగా బాగానే ఉందనేది నిర్వాహకులు చెప్తున్నారు. కానీ వీళ్ళు మాత్రం చెప్పేది ఏంటంటే ఫుడ్ పాయిజన్ జరిగితే అందరూ బాగానే ఉండడం, మా అమ్మాయికి మాత్రం ఏమైంది, ఒంటి మీద గాయాలు ఎలాగొచ్చాయి, దీని మీద సమగ్ర విచారణ చేపించాలంటూ వాళ్ళ మదర్సా ముందు ఆందోళన చేపట్టిన పరిస్థితి. దీని మీద అక్కడ ఉన్న స్థానిక నేతలు కూడా ఎవరో మాట్లాడకపోతే మహిళా కమిషన్ జోక్యం చేసుకుంది. దీని మీద విచారణ చేపించాలని డీజీపీకి లేఖ రాశారు, ఇక్కడ ఉన్న సిపికి కూడా లేఖ రాసి పూర్తి సమగ్ర విచారణతో నివేదిక ఇవ్వాలంటూ మహిళా కమిషన్ కూడా ఆదేశించిన పరిస్థితి అయితే విజయవాడలో కనిపిస్తుంది. హరి, ఆల్ రైట్ సురేంద్ర, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్. థ్యాంక్ యూ వెంకటేష్.